రైతుల పరిస్థితి రోజురోజుకు మరింత దయనీయంగా మారుతోందని ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వరరెడ్డి అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కలిసి ఎన్నమామల మార్కెట్ను సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 20 రోజులుగా రైతులు తమ పంటలను ఆరుబోసుకుంటూ కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో కనీస సదుపాయాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎల్లుండి జరగబోతున్న సభలో రైతులను ఉద్దేశించి కేటీఆర్ కార్యాచరణ ప్రకటించబోతున్నారంటున్న ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వరరెడ్డితో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. ఆసియా ఖండంలోని అతిపెద్ద ఎన్నుమామల వ్యవసాయ మార్కెట్ను ఇవాళ బీఆర్ఎస్ బృందం సందర్శించింది. రైతుల పరిస్థితి ఏంటి, మొక్కల విషయంలో ఎక్కువగా రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇవాళ ఇక్కడ వారిని విజిట్ చేయడం ప్రోగ్రాం పెట్టుకుంది. చెప్పండి, ఇవాళ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది మార్కెట్లో? మరి రైతులు ఎలాంటి సంతోషంగా ఉన్నారా లేక బాధల్లో ఉన్నారు? మక్క రైతులు మొత్తం కూడా ఇక్కడికి వచ్చి 20 రోజులు 30 రోజులు అయింది. అయినా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి బార్దాన్ ఇవ్వట్లేదు, వాళ్ళకి తంబింప్రెషన్ తీసుకోవట్లేదు, కొన్న తర్వాత లారీలు ఇవ్వట్లేదు. ఆ తర్వాత మొత్తం కూడా 20 రోజులు వాళ్ళు అట్లే ఉంటున్నారు. ప్రైవేట్ రైతులకు ప్రోత్సహించేసి వాళ్ళ దగ్గర 1700-1800కు అడ్డికి పావుసేరు వాళ్ళకు కొని వాళ్ళ దగ్గర మొత్తం మీద వాళ్ళకైతే మొత్తం కూడా షెడ్లు ఇస్తున్నారు, వీళ్ళకి ఇవ్వట్లేదు. రైతాంగం మొత్తం కూడా ఇవాళ మాట్లాడినాం, మార్కెట్ అధికారులతో మాట్లాడినాం, వాళ్ళ రాష్ట్ర ఎండీతో మాట్లాడినాం, ఇక్కడ డిఎంతో మాట్లాడినాం, అధికారులను హెచ్చరించినాం. ఇవాళ మీరు సరైన నిర్ణయం తీసుకొని రైతులకు బార్దాన్ ఇచ్చి ఇమ్మీడియట్గా అవినీతి లేకుండా చేస్తేనే పర్వాలేదు, లేకపోయినట్లయితే 6వ తారీఖు చర్చిస్తాం, ఆ తర్వాత మీ సంగతి చూస్తాం, రైతులతో కలిసి మీ సంగతి చూస్తాం అని చెప్పడం జరిగింది. అధికారులు మాత్రం మార్కెట్ కొనుగోలు చేస్తుంది, ఎక్కడ సమస్య లేదు అని చెప్తా ఉన్నారు. రైతులు వాళ్ళ ముందే చెప్పిండ్రు, వాళ్ళు కూడా చెప్పిండ్రు బార్దాన్ లేదని చెప్పిండ్రు. మార్కెట్ అధికారులే చెప్పిండ్రు, బాధ్యత వాళ్ళు తీసుకోలేదు, తీసుకుంటామని కూడా ఇప్పుడు చెప్పిండ్రు. వాళ్ళే మార్కెట్ అధికారులు ఒప్పుకున్నారు, సరిగ్గా కొనుగోలు జరగట్లేదని చెప్పేసి దాన్ని స్పీడప్ చేస్తామని చెప్పిండ్రు. కానీ ఇవాళ చూస్తున్నాం ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ఉత్సవాలని చెప్పి చేస్తుంది. మీరు ఏ ప్రోగ్రాం పెట్టుకున్నా కూడా ఒక కార్యక్రమం పెట్టుకుందని మీరు అంటున్నారు, ఎలా? మేము పెట్టుకుంటేనో ప్రోగ్రాం పెట్టుకుంటే జైత్యాల మీటింగ్ పెట్టుకుంటే కాళేశ్వరం మీటింగ్ పెట్టిండ్రు, అందులో మేము ఇక్కడ పెట్టుకున్నట్లయితే ఉత్సవాలని చెప్పి చేస్తున్నారు. మేము చెప్పిన తర్వాత మేము చెప్పిన ప్రాంతంలోనే వాళ్ళు పెడుతున్నారు కాబట్టి కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా మీటింగ్ పెట్టుకుంటే అక్కడ మీటింగ్ పెట్టిండ్రు, ఇక్కడ మేము వరంగల్ జిల్లాలో పెట్టుకుంటే ఇక్కడ మీటింగ్ పెట్టిండ్రు. ఇది అవపడితేనే ఉన్నది కదా, ఎవడో చెప్పేది ఎందుకు? అంత తెలీదో కూడా ఎవడున్నాడు. కానీ కొనుగోలు జరగకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? కొనుగోలు చేసేదాకా వాళ్ళ వెంట పడతాం, వాళ్ళ యొక్క ఆఫీసులు ముట్టడిస్తాం, వాళ్ళ యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ముట్టగిస్తాం. అధికారులు అదేవిధంగా ఎమ్మెల్యేలు మంత్రుల వెంట కూడా పడి వాళ్ళు ఖచ్చితంగా కొనేటట్టు చేస్తాం. రైతులకు న్యాయం జరిగేంతసేపు మేము వారి వెంటే ఉంటామని చెప్పి ఈ కొనుగోలు కనుక జరగకపోతే ఎమ్మెల్యేలు మంత్రుల క్యాంప్ ఆఫీసెస్ అయితే మేము ముట్టడిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరిస్తా ఉన్నారు. చూస్తున్నాం ఇవాళ మొత్తానికి రైతులందరినీ పరామర్శించి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంది చూసి గమనించి దీనికోసం మేము ఒక ఉద్యమంగా కంకణబద్దులమే ఉంటామని చెప్పి చెప్తున్నారు. 6వ తేదీ నాడు కేటీఆర్ కూడా వస్తాడు. ఈ రైతుల సమస్య మీద, ముఖ్యంగా రైతుల సమస్యను బేస్ చేసుకొని ఏం చేస్తే బాగుంటుంది అనేది కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM TV.